నిజంగా ఇలాంటి దుర్ఘటన అనేది ఎక్కడ కూడా జరగకూడదనమాట. ఒక్క ఫ్యామిలీలోనే ముగ్గురు అక్కా చెల్లెలు. నిజంగా వాళ్ళని చూస్తుంటే ఎంత బావున్నారో నిజంగా ఇది అంటారు కదా! ఇంటికి ఆడపిల్లలే మహాలక్ష్ములంటారు చూడండి. ఆ టైప్‌లో ఉన్నారనమాట వాళ్ళు. చూస్తున్న కొద్దీ చూడాలని. అబ్బా! ఇంత మంచి పిల్లలు చనిపోయిర్రా! మంచిగా చదువుకుంటున్నారు అని కూడా చెప్పడం జరిగింది. మనకు తెలుస్తుంది. వాళ్ళని చూడగానే నాకు నిజంగా నా ఇంట్లో జరిగినట్టుగానే ఫీల్ అయినండి నేను. ఎందుకంటే ఒక ఇంట్లో ఆ కన్నతల్లి ఏడుస్తున్నది. బాగా బాధతోటి వలపిస్తున్నది. ఒక్కింట్లోనే ముగ్గురు ఆడపిల్లల్ని దేవుడు పైకి తీసుకెళ్ళిండా? నా పరిస్థితి ఏంది? నా ఆడపిల్లే నాకు కోట్ల ఆస్తులని చెప్తున్నది ఆ అమ్మ. ఆ అమ్మ గూడా నిజంగా ఆ ఆవేదనను మనం తట్టుకోలేమండి. ఆమె ఇంక నిజంగా అంత తట్టుకొని అట్లా చేసిందంటే గ్రేట్ అనుకోవచ్చు. ముగ్గురు ఆడపిల్లలు. ఒక కుటుంబంలో ఒకరు పోతేనే మనం ఎంతో అనుకుంటాం. కానీ ఒక కుటుంబంలో ముగ్గురు కూలిపోయారంటే ఎలా ఉంటది చెప్పండి? చాలా ఘటనలు చూసే చూడొచ్చు. ఉంటారు. యాక్సిడెంట్స్ కావచ్చు, ఎంతోమంది కుటుంబాల్లోని ఎంతోమంది కోల్పోయిన వాళ్ళని చూస్తుంటారు. అంటే ఎప్పుడు కూడా మీరు ఇలాంటి న్యూస్‌లు చూసి వదిలేస్తూ ఉన్నారా? అంటే ఎక్కడో మనం కనెక్ట్ అయితే గానీ, ఈరోజు మనలో ఉన్న ఆ భావాలు, ఆ భావోద్వేగాలు ఇవన్నీ కూడా బయటికి రావు. మరి మీరు ఎందుకు అంతలాగా కనెక్ట్ అయ్యారు ముఖ్యంగా వీళ్ళకి? నిజంగా ఆ అమ్మాయి ఏడ్చే ఏడుపు ప్రతి ఒక్క తెలుగు రాష్ట్రాలని కదిలిచ్చిందండి. ఆ అమ్మాయి ఏడుస్తున్నప్పుడు ప్రతి ఒక్క కన్న తల్లి కడుపు తరుక్కుపోయిందని చెప్పుకోవచ్చు. నిజంగా నేను ఆ పాట పాడిన. ఎలా అంటే, ముగ్గురు బిడ్డల తల్లిరా అమ్మ ఏడుస్తుంది సెల్లెలా మీరు ఎటుబోయినారే తల్లులు. కొడుకులోలే మిమ్ము పెంచేరా కోటి కోర్కెలతో ఉండే నాన్నరా కుప్పగూలిపోయిన గుండెరా. ప్రేమతో పెంచిన బిడ్డల్లో కంకరాలల్ల కాష్టమాయెనా మీ ప్రాణాలు విలవిలలాడెనా. అమ్మ నాన్నలు గుర్తొచ్చిండ్రా ఓ అమ్మా నీ నన్ను పిలిసిండ్రా ఓ నాన్న నీ మీరు ఏడ్చిండ్రా. మాయదారి బస్సు ఓ బిడ్డో మిమ్ము లాగం చేసిందా నా బిడ్డ మిమ్ము మాయం చేసిందా ఓ బిడ్డ. ఇది ఎవలు చేసిన పాపవమ్మో ఇక ఏ దేవుడు రాసే కరుమో. నా కడుపు కోత ఎవ్వరమ్మో నా కరుణ చూపేదెవ్వరమ్మో.